ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఇనిషియేషన్ వల్ల 21 జూన్ని ప్రపంచ యోగా డేగా ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి యోగా డే రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపింపజేయాలి. ఎందుకంటే యోగాతో మన ప్రాచీనమైనటువంటి ఒక ఆసనం ఇది. యోగా అనేది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలను కూడా ఇది ఆరోగ్యంగా ఉంచుతుందనేటటువంటిది మన ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి అనేక పురాతనమైనటువంటి శైలి వల్ల మనం కనుక్కోగలుగుతాం. సో ఈరోజు మళ్ళీ యోగా కంప్లీట్గా అందరూ ఎవరో కొందరు తప్ప అందరూ అంటే యాక్చువల్గా చెప్పాలంటే న్యూ జనరేషన్స్ ఎవరు కూడా యోగా పట్టలేదు. జిమ్ అని లేదా ఇతర శరీర వ్యాయామాలన్నీ చేస్తున్నవారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోగా పైన ఒక అవగాహన రావడము, ఒక దీనిపైన పెద్ద ఎత్తున అవేర్నెస్ రావడము, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలంటే అటువంటిది రోజు ఎవరింట్లో వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు కొంత సమయాన్ని యోగాకు కేటాయించుకొని